భర్త గురించి మాట్లాడతాడని ఒక అవకాశం ఇచ్చింది. మనుషులు చూడాలంటే అంటే ఆ డాక్టర్ని ఫోన్ చేసి వేధిస్తే ఎవరు? దీనికి కారణం ఎవరో? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి కాదా? ఒక ఒంగోలులో నూకానమ్మని అంగన్వాడీని చంపితే అదే చచ్చిందా? లేదు వెంకటేశ్వర రెడ్డి అన్న ఇంకోసారి డాక్టర్ రాలే. ఎవరు దీనికి కారణం? నలుగురు బిడ్డలతో అబ్దుల్ సలాం పాణ్యం రైలు పట్టాల మీద పట్టుకొని నానా నేను సావను నాన్న, 12 ఏళ్ల కూతురు నేను వెళ్ళిపోతాను నాన్న అంటే పట్టుకొని అమ్మ నువ్వు వెళ్ళిపోతే నీకు అన్నం ఎవరు పెడతారే, బడికెవడు పంపిస్తాడు, చదువు ఎవడు చెప్పిస్తాడు, రా చచ్చిపోదామన్న ప్రభుత్వం పరిపాలన ఎప్పుడైనా చూసారా మీరు? 16 మంది ముఖ్యమంత్రులు ఏర్పడిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అవశేష ఆంధ్రప్రదేశ్ కానీ విధ్వంసం అంటే పుస్తక రచన చేసిన ముఖ్యమంత్రి పరిపాలన ఎప్పుడైనా చూసారా? ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఇది. నేను చెప్పటల్లా మద్యం ద్వారా 1,50,000 కోట్ల రూపాయలు విక్రయాలు చేశారని, ఇసుక అమ్మకాల ద్వారా ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు అమ్మాడని నేను చెప్పడంలా, విద్యుత్తు ఛార్జీల ద్వారా 8 రకాల ఛార్జీల ద్వారా ఏటా 50,000 కోట్ల రూపాయలు మన మీద భారం వేశాడని నేను చెప్పడంలా, ఈ రాష్ట్రంలో గంజాయి దొరుకుతుందని నేను చెప్పడంలా, డ్రగ్స్ దొరుకుతుందని చెప్పడంలా, కోవిడ్లో మరణాలు ఎన్నో కూడా లెక్క పెట్టలేకపోయామని చెప్పి నేను చెప్పడంలా. ఏం చెయ్యాలి రాష్ట్రం కాపాడాలంటే 28 రాష్ట్రాల ముందు నవ్వులు పాలయ్యి రాజధాని లేకుండా ఈ దేశం గర్వించే విధంగా ఒక్క మాటతో 34,340 దగ్గర ఇచ్చిన ఈ దిరోదత్తమ తల్లులకు మనం ఇచ్చే పరిష్కారం ఏంటి? మళ్ళీ ఇప్పుడు 4వ రాజధాని అంటాడంట. ఎవడో తిక్కలోడికి తలంబరాలు పోస్తే పీటల మీద కూర్చొని ఏరుకొని తిన్నాడంట. వైవి సుబ్బారెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. పాలిస్తున్నారా, చంపేస్తున్నారా? శ్రీకృష్ణార్జునులు మీ ముందున్నారు, కార్యం దగ్గరలో ఉంది. యుద్ధంలో మేము ఉంటాం, గెలిచి తీరాలి. ఆంధ్రుల పౌరుషాన్ని కాపాడుకోవాలి. ఏది పోగొట్టుకుందో రాష్ట్రం, మళ్ళీ ఇటువంటి పాలకుడు తెలుగు నేల మీద కనిపించకూడదు. నా తోటి మిత్రుడు సురేష్ కుమార్ గారికి, ఒక దళిత బహుజన కులాలకు చెందిన బాలకోటకి ఇంత అపూర్వమైన వేదిక మీద ఒక చిన్న అవకాశం కల్పించిన నా తోటి జర్నలిస్టుకి నేను సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాట్లాడాలి ప్రజలారా, నాయకులతో కూడా మాట్లాడాలి. నేను ఒక మాటే చెప్తున్నా, రాముడంటే రావణాసురుని చంపడమే కాదు, పాదం తోకితే రాతిగా మార్చినోడు రాముడు, శబరి ఇచ్చిన దూరపాలన తిన్నోడు రాముడు. కాబట్టి ధర్మపాలన. కృష్ణ భగవానుడు అంటే కుచేలుడు తెచ్చిన అటుకుల్ని అంతే ఆప్యాయంగా తిన్నవాడు. పాలకులకు ఆ ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల ఆ నీతి ఉండాలి. అలాంటి యుద్ధం జరగాలి. గెలిచి తీరుతాం, ఈ రాష్ట్రాన్ని మార్చుకొని తీరుతాం. నాకు ఇచ్చిన అవకాశానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై అంబేద్కర్. థ్యాంక్ యూ బాలకోటయ్య గారు. ఇందాక ఆఫీస్ నుంచి వస్తుంటే రామకృష్ణ గారు అడిగారు, 2 నిమిషాలు మాట్లాడమంటావు అన్నారు. నాకు బుద్ధి లేక 10 నిమిషాలు అన్నాను. నన్ను నేను సవరించుకుంటున్నాను. ఆయనకి 5 నిమిషాల సూత్రం వర్తిస్తుంది. పైగా క్రమశిక్షణ గల పార్టీ నాయకుడు కాబట్టి ఆ క్రమశిక్షణ పాటిస్తారు ఆయన. సభకు నమస్కారాలు. నేను అందరికంటే ముందుగా మన పుస్తక రచయితకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒకటేమో ఆయన పుస్తకం రాసినందుకు, రెండోది ఏమంటే ఈ మీటింగ్కి పెట్టి నన్ను కూడా పిలిచినందుకు. కారణం ఏమంటే ఈ అమరావతి రాజధాని సమస్య వచ్చినప్పటి నుండి ఫస్ట్ మీటింగ్ విజయవాడలో అందరికీ తెలుసు, వేదిక కళ్యాణ మంటపంలో జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, నన్ను, మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు పోలీసులు అనవసరంగా. ఆ రోజు స్టార్ట్ అయింది.
అప్పటి నుంచి కలిసి అన్ని పోరాటాల్లో కలిసి తిరుగుతా ఉన్నాం. కానీ ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అంత మాతో కలవడంలే. ఆయనకు అభిమానమే ఉంది కానీ పాపం కలవడంలే మాతో, దూరంగా ఉంటున్నారని ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాం. కాబట్టి నేను సురేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు చెప్తా ఉన్నా. తర్వాత రెండోది, ఈ పుస్తకంలో మీరు కూడా చదువుతారు, చాలామంది చదవాలేది. నేను ఇంతకుముందు చంద్రబాబు గారికి కూడా చెప్తా ఉన్నా, అసలు ఈ పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పాపాలు చాలా మర్చిపోయినాడు. దానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు మేము కూడా చాలా మర్చిపోయినాం. కానీ ఆ పుస్తకంలో ఈ సురేష్ కుమార్ గారు ఒక గెజెట్ రాసినట్టు రాశాడు. ఏ చిన్నది కూడా వదిలిపెట్టాలి. ప్రత్యేక హోదా మొదలుకొని గుంటూరులో అది శంకర్ విలాస్, ఆమె పెద్ద ఆమె ఉందే రంగనాయకమ్మ, ఆమెను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసింది కూడా రాశాడు. ప్రతి చిన్నది పెద్దది ఒక్కటి కూడా మిస్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి పదవి పోయిన తర్వాత ఆయన కూడా ఈ పుస్తకం చదువుకుంటే నేను ఎంత పాపాత్మం రా అనుకుంటాడు. ఇప్పుడు చదువుకోడు, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు అవన్నీ ఉన్నాయి. పదవి పోయిన తర్వాత ఖచ్చితంగా చదువుకుంటాడు. చదువుకున్న తర్వాత ఖచ్చితంగా అనుకుంటాడు, ఒరే నేను ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో ఇన్ని పాపాలు చేశానా అనుకుంటాడు. ఓకే, అది మాది, వాళ్ళు చేయాల్సిన పని, మాది కాదు అది. నేనేమన్నానంటే ఇవాళ నేను ఎక్కువ ఉపన్యాసం చెప్పొద్దన్నాడు చెప్తాను. నేను ఒక్క మాటలో చెప్తాను. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఎట్లా పరిస్థితి ఉంది, ఎన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి, స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఎందుకు లేదు అనే దానిపైన ఇటీవల మన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు చెప్పారు. అమరావతి రాజధాని కోసం పోరాడినందుకు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో నిలదీసినందుకు నా వెంటబడ్డారు, నన్ను హెరాస్ చేశారు. ఆ రకంగా ఇవాళ నేను ఈ రాజకీయాలు మానుకుంటా ఉన్నాను, నేను నా వ్యాపారాలు చూసుకుంటాను. ఎవరు ఈ మాట అన్నది? ఇవాళ గల్లా జయదేవ్. చాలామందికి వాళ్ళ కుటుంబం గురించి కూడా చెప్పాలి. ఇక్కడ దాదాపు 15,000 మందికి వారు ఉద్యోగాలు ఇచ్చారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు నడుపుతూ ఉన్నారు. పైగా వెల్ రెడ్ పర్సన్. వారి కుటుంబం కూడా చాలా, కుటుంబం అంటే వారి మదర్ గురించి ఎక్కువ మందికి తెలుసు. కానీ వారి మదర్ కంటే వాళ్ళ ఫాదర్ గల్లా రామచంద్ర నాయుడు నాకంటే ఎక్కువ చంద్రబాబు గారికి తెలుసు. ఆయన జెంటిల్మెన్. ఆయన ఒక రెప్యుటేషన్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వ్యక్తి ఇవాళ నేను రాజకీయాలు చేయలేను అనే ఒక దుస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉందంటే ఇంతకంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుతో తలవించుకోవాల్సింది మరొకటి ఉందా అని నేను అడుగుతాను. పక్కా బ్లాక్మెయిలింగ్, ప్రతిదాన్ని బెదిరిస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి ఏమో సిఐడిని బట్టి పంపిస్తావు. ఢిల్లీలో వాళ్ళని ఒకేసారి సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, మామూలులను కాదు, మంత్రులను, ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను అందరిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసిపోయాడు. ఇంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అందరికీ తెలుసు, అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు.